హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి నెక్స్ట్ మంత్ ఎండింగ్లో మనకు ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా అఫీషియల్ సర్క్యులర్ అయితే విడుదల కావడం జరిగింది. మీకైతే అఫీషియల్గా చూపించడం కూడా జరిగిందండి. వేకెన్సీస్ అన్నీ నెక్స్ట్ మంత్ 15 లోపుగా ఇవ్వాలి అని చెప్పేసి అన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అయితే సర్క్యులర్ అయితే హైకోర్టు రిలీజ్ చేసిందండి. నెక్స్ట్ మంత్ వేకెన్సీస్ అన్ని తీసుకున్న తర్వాత ఎండింగ్ లోపు అయితే మనకు మ్యాక్సిమం అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ లేట్ అయిందండి, చాలా లేట్ అయింది ఇప్పటికే. సో ఎవ్రీ ఇయర్ ఈ టైంకి వచ్చేది, బట్ ఈ టైం మాత్రం మిస్ అయింది. సో గమనించండి ఫ్రెండ్స్, ఈసారి మాత్రము వేకెన్సీస్ బాగానే ఉండే అవకాశం ఉందండి. ప్రిపేర్ అవ్వండి. చాలామంది సిలబస్ అయితే అడుగుతున్నారండి. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి సిలబస్ అన్నిటికీ కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి లాస్ట్ టైము వచ్చినటువంటి వేకెన్సీస్కి ఇప్పుడు సేమ్ సిలబస్ అయితే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంటుంది. సిలబస్లో అయితే చేంజ్ ఉండదండి, అందరూ కూడా గమనించాలి. సో ఇక చూడండి ఫ్రెండ్స్, it is hereby notified the syllabus for the computer based examination for the recruitment of notification. So reference are seated. చూడండి, syllabus for post of stenographer grade 3, junior assistant, typist and field assistant, ఈ మూడింటికి సేమ్ ఉంటుందండి సిలబస్. ఓకే, జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, స్పెసిఫిక్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా దాంట్లో అయితే ఉంటుందండి. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఓకే, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ముఖ్యంగా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ పైనే, అది కూడా ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల నుంచి ఎక్కువ అడుగుతున్నారండి. జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ అండి. స్పెసిఫిక్ రీసెర్చ్, అవార్డ్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పైన రావడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ టైం అయితే చాలామందికి మన ఛానల్ నుంచి జాబ్ వచ్చిందండి. లాస్ట్ టైం మనం లాంచ్ చేసిన కోర్సు 999 అండి. 999 అయితే కోర్స్ లాంచ్ చేస్తాము. సో చాలామంది అడిగారు తగ్గించండి అని చెప్పేసి, ప్రజెంట్ జస్ట్ 499కి అందిస్తున్నామండి. అప్పుడు 6 months ఉండేది, ఇప్పుడు 1 year కోర్సు 499కే అండి. ఓకేనా, కొంచెం డిలే అయినా కూడా మీకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. పర్ఫెక్ట్ కోర్స్ అండి. హైదరాబాద్లోని ఎక్సలెంట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అందులోనే ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మీకైతే వస్తాయి ఫ్రెండ్స్ అందులోనే. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో ఇది జిఎస్కి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ పైన 40 క్వశ్చన్స్ ఉంటాయండి. ఏంటది? రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, సో ఐడియం ఫేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్కు సంబంధించిన 40 క్వశ్చన్స్. ఓకేనా, సో మనకు ఇవే ఉంటాయండి. జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా.
మన సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఈ సిలబస్ గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటి, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్. ఓకేనా, ఇందులో 40 మార్కులు సేమ్ అండి. 40 మార్కులు ఏంటి, జనరల్ స్టడీస్కే ఉంటుందండి. సేమ్, ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది, ఇందులో చేంజ్ అయితే ఉండదు జనరల్ స్టడీస్. నెక్స్ట్ 40 మార్కులు దేనికి ఉంటాయండి, సో మనకి ఇంగ్లీష్ పైన ఉంటాయి 40 మార్కులు. ఓకే, సో దీనికి కూడా సేమ్ ఉంది, సిలబస్లో ఏమైతే చేంజ్ లేదు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్, లైట్ వెహికల్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, మరి దీనికి సేమ్ 40 మార్కులు దేనికి ఇచ్చారండి, 40 మార్కులు జనరల్ నాలెడ్జ్కి 40 మార్కులు, సేమ్ టాపిక్స్ అండి, ఇందులో చేంజ్ లేదు. నెక్స్ట్ మరొక 10 మార్కులే అండి, ఇక్కడ చూడండి 10 మార్కులు దేనికోసం అండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎరర్స్, ఐడియమ్స్. అంటే 10 మార్కులు ఇంగ్లీష్ అండి, 40 మార్కులు జిఎస్, 10 మార్కులు ఇంగ్లీషు అండ్ 30 మార్కులు మెంటల్ ఎబిలిటీ అండి. ఓకేనా, అంటే ఇక్కడ ఎంత 80 మార్కులు, కానీ ఇక్కడ సో మెంటల్ ఎబిలిటీ కూడా యాడ్ చేయడం జరిగింది. వేటికండి మెంటల్ ఎబిలిటీ, ఓన్లీ ఫర్ డ్రైవర్ పోస్ట్కి, ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి. క్లియర్గా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇంగ్లీష్ కూడా యాడ్ చేయడం అయితే, ఇంగ్లీషు ప్లస్ ఇవన్నీ కూడా యాడ్ చేశారండి. ఒక మనకు అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ దేనికి ఉంటుందండి, డ్రైవర్ పోస్ట్లకి, ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి మాత్రమే ఉంటుంది. ఓకేనా గైస్, సో మరి ఇదండి సిలబస్కి సంబంధించినటువంటిది. లాస్ట్ టైం వచ్చింది, సో అప్డేటెడ్ ఇది. ఓకే, అప్డేటెడ్ సిలబస్ కానీ మనమైతే చెప్పుకోవచ్చు. అయితే టాప్ 25 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందిస్తానండి మన యాప్లో. అవి ఎలా ఉంటాయంటే 100 మార్కులకు గాను అందిస్తానండి, అంటే అందరికీ ఉపయోగపడే విధంగా. ఓకేనా, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, నెక్స్ట్ టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, నెక్స్ట్ వీరందరికీ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ప్లస్ 80 మార్కులు. ఓకేనా, నెక్స్ట్ ఒక 20 మార్కులు వీరికి ఉపయోగపడే విధంగా, ఎవరికి, డ్రైవర్కి, ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి ఉపయోగపడే విధంగా మరొక 30 మార్కులను ఏం చేస్తాను, అర్థమెటిక్ రీజనింగ్ కూడా గ్రాండ్ టెస్ట్లలో అయితే అందజేస్తున్నామండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ వాటికి ప్రిపేర్ అవుతున్న వారు లాస్ట్ 30 వదిలేయాలి, సింపుల్. సో ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి ప్రిపేర్ అవుతున్నవారు లాస్ట్ 30 అంటే అర్థమెటిక్ రీజనింగ్ కూడా చదివితే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో గైస్ మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం కనుక లేట్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలామంది లాస్ట్ టైం కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఓకేనా, 1 మంత్లో చదివితే మనం సిలబస్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజే కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం మనకు 45 డేస్ కంటే ఎక్కువ టైం ఉండదండి. 45 to 45 డేస్ అంతే మ్యాక్సిమం. స్టాండర్డ్ టైం అంటారు దాన్ని, ఆ టైంలోనే పెట్టేస్తారు. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.